గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బాలి. దిస్ ఈస్ డే 3. ఈ రోజు అయితే మనకి న్యూసా పెనిడా ఐలాండ్ కి అయితే వెళ్తున్నాం. ఈ రోజు అక్కడ ఇంచుమించు ఒక 4 to 5 ప్లేసెస్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఆల్ బీచెస్ అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డే అండ్ మోస్ట్ కలర్ఫుల్ డే అనమాట బాలి ట్రిప్ లో. మొత్తం వ్యూస్, మొత్తం బీచెస్ అన్ని ఫుల్ బ్లూ కలర్ అనమాట. చాలా బాగుంటాయి అండ్ చూడడానికి కూడా ఒక డ్రాగన్ షేప్ లో ఉండి చాలా బాగుంటాయి ప్లేసెస్ అయితే మాత్రం. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అవుతుంది. కార్ డ్రైవర్ అయితే వచ్చేసాడు. మేము కార్ ఎక్కేసాం అండ్ స్టార్ట్ అయిపోయాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే మన హోటల్లో ఆల్రెడీ ఉంది కదా, మరి 7 o'clock స్టార్ట్ అవుద్ది. నిన్న నైటే రిక్వెస్ట్ చేసాం మార్నింగ్ ఇలా వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి. సో వాళ్ళే ఓకే సార్ అని చెప్పేసి 6 o'clock కల్లా ప్యాక్ చేసేసి ఇచ్చేసారు మాకు బాక్సెస్. చూడండి ప్యాకింగ్ కూడా ఎంత బాగుందో. బ్రేక్ఫాస్ట్ నైస్. తర్వాత నేనుంటున్న హోటల్ దగ్గర నుంచి అరౌండ్ 45 minutes అయితే పడుతుందంట మనం హార్బర్ చేరుకోవడానికి. హార్బర్ రీచ్ అయ్యాక అక్కడ ఫెరీ అని ఉంటుంది, ఫెరీ షిప్ అనమాట. ఆ షిప్ లో వెళ్ళాలి అక్కడ నుంచి హార్బర్ టు ఐలాండ్ అనమాట. సో న్యూసా పెనిడా అని ఒక ఐలాండ్, ఆ ఐలాండ్ కి వెళ్ళాలంటే ఈ ఫెరీ ద్వారా వెళ్ళాలి. సో ఇదంతా ఆల్రెడీ ప్రీ బుకింగ్ అనమాట. ప్రీ బుకింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కేయడం అనమాట. వన్స్ మనం ఫెరీలో ఐలాండ్ రీచ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి వేరే లోకల్ డ్రైవర్ అయితే ఉంటారు, వేరే కార్ వస్తుంది. ఆ కార్ లో మొత్తం 4 to 5 ప్లేసెస్ అయితే మొత్తం తిప్పేస్తారు. ఈవినింగ్ 4 వరకు మొత్తం ఈ ప్లేసెస్ అనమాట. అండ్ ఫాలోడ్ బై లంచ్ కూడా వీళ్ళదే ఆఫర్ చేస్తారు యాజ్ ఏ కాంప్లిమెంటరీ ఈ రోజుకి. అండ్ 4 o'clock వచ్చేసి ఫెరీ రిటర్న్ ఉంటుంది అనమాట. అది ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం 5 o'clock ది లాస్ట్ ఫెరీ అనమాట. ఇఫ్ పాసిబుల్ 4 o'clock కి, ఇన్ కేస్ డిలే అయితే 5. సో అంతకు మించి అయితే వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ అక్కడ ఫెరీ ఎక్కి ఇక్కడ మన హార్బర్ రీచ్ అయ్యి హార్బర్ లో మళ్ళీ వేరే డ్రైవర్ వస్తాడు, మళ్ళీ వేరే కార్ లో మనకి హోటల్లో అయితే డ్రాప్ చేస్తారు అనమాట. సో ఇది ఓవరాల్ ప్లాన్. సో నేనైతే మంచి ఎక్సైటింగ్ గా ఉన్నాను ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి. వన్స్ నేను అక్కడ రీచ్ అయ్యాక మిగతా వ్యూస్ అన్ని అయితే మీకు చూపిస్తాను. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? హోటల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే ప్యాకింగ్ చాలా బాగా చేశారు. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇచ్చారు అండ్ 2 eggs అండ్ ఇది ఒక ఫ్రూట్ అంట, ఇవి బాలీలో దొరికే ఫ్రూట్. అండ్ సమ్ కేక్స్ అండ్ బ్రెడ్ అండ్ జామ్. బాగుంది, నైస్ ప్యాకింగ్. హార్బర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే చాలా షాపింగ్స్ అని చాలా ఉన్నాయి, బట్ క్రౌడ్ కూడా బేభత్సంగా ఉంది ఇక్కడ. పొద్దున్నే మళ్ళీ 7:30 అవుతుంది టైము, బట్ క్రౌడ్ అయితే హ్యూజ్ ఉంది. మేబీ మొత్తం అందరూ ఐలాండ్ వెళ్ళడానికి అనుకుంటా. సో వెళ్ళిపోతాం, ఫెరీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవి చూడండి ఆర్కిటెక్చర్. వెళ్ళే దారిలో డిఫరెంట్ మాన్యుమెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే కనబడుతున్నాయి. మొత్తం వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఫెరీ దగ్గరలోకి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. రాసింది ఇక్కడ. ఓకే, నైస్ ప్లేస్. సెటప్ అయితే గట్టిగానే ఉంది మొత్తం. ఫెరీస్ కానీ ఇక్కడ మొత్తం పోర్ట్ ఏరియా లాగా. ఇదిగో ఫెరీస్. ఇక్కడ చూడండి నేమ్ అర్జున అంట. ఇక్కడ ఫెరీస్ అన్ని ఐడి కార్డ్ వేసుకున్న కలర్స్ని బట్టి ఉంటాయి. వాళ్ళకి ఒక ట్యాగ్స్ ఇచ్చారు కార్డ్స్. ఇక చూడండి మాది రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి, ఎల్లో అలా ఉన్నాయి. ఆ కలర్ని బట్టి డిఫరెంట్ ఫెరీస్ ఉన్నాయన్నమాట. మేబీ అది దేనికోసం సెపరేషన్ అయితే నాకు ఐడియా లేదు, బట్ మాదైతే రెడ్. మా రెడ్ అయితే లాస్ట్ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఈ కలర్స్ అంటే ఏజెన్సీస్ అంట. డిఫరెంట్ ఫెరీస్, డిఫరెంట్ ఏజెన్సీస్. ఇక్కడ చూడండి రెడ్ కలర్. థ్యాంక్ యూ. చూడండి మనది ఫెరీ.
ఫెరీ దగ్గరికి వచ్చేసాం. పెద్దగానే ఉంది. ఇందులో అప్రాక్సిమేట్లీ ఒక 1 hour అయితే ఉంటుంది జర్నీ ఇక్కడ నుంచి మనకి నూసా పెనిడా ఐలాండ్ వెళ్ళడానికి. డౌన్ అప్ సో బోట్ ఇన్నర్ వ్యూ. నూసా పెనిడా ఐలాండ్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేది క్లింకింగ్ బీచ్ అంట. ఇక్కడ నుంచి అరౌండ్ 1 hour పడుతుంది జర్నీ. అంటే మనం హోటల్ దగ్గర నుంచి మన హార్బర్ వరకు రావడానికి 40 minutes పట్టింది. హార్బర్ లో మనకి ఫెరీ జర్నీ వచ్చేసి అరౌండ్ 1 hour పట్టింది. మరి ఇక్కడ నుంచి మళ్ళీ క్లింకింగ్ బీచ్ వెళ్ళడానికి ఇంకొక 1 hour. సో ఇవన్నీ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే రిటర్న్ మాకు ఫెరీ వచ్చేసి 4:30కి ఈవినింగ్. అది మాత్రం మిస్ అయితే ఇంకా వేరే ఫెరీ లేదంట. ఈ అప్ అండ్ డౌన్ జర్నీస్ ఎక్స్క్లూడ్ చేసి ఈ లోపలనే మనం మిగతా ప్లేసెస్ అని కవర్ చేయాలి. ఆల్రెడీ ఫెర్రీ జర్నీ అయితే చాలా ఇదిగా ఉంది. అంటే నాకైతే బాగా సఫికేటింగ్ గా అనిపించింది జర్నీ. కొంచెం సీ జర్నీ అయితే నాకు ఎక్కువ అలవాట్లేదు, నాకు కొంచెం అంతా అనీజీగా అనిపించింది. ఇప్పుడు ఫెర్రీ దిగిన తర్వాత మనం క్లింకింగ్ బీచ్ కి వెళ్ళే రూట్ కూడా చాలా వర్స్ట్ గా ఉంది. అంటే రోడ్ అయితే చాలా నేరోగా ఉన్నాయి, బట్ బాగాలేదు, చాలా గోతులు ఉన్నాయి, చాలా స్లోగా వెళ్తున్నాం. బట్ అక్కడ ఉన్న ఎఫెక్ట్ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అయితే ఎక్కువైపోతుంది. బట్ తప్పదు, మరి మంచి వ్యూస్ కి వెళ్ళాలంటే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. క్లింకింగ్ బీచ్ కి అయితే వచ్చేసాం. మొత్తం డౌన్ ఉంది రోడ్, మొత్తం కంప్లీట్లీ స్లోప్ అనమాట. వెరీ కేర్ఫుల్గా దిగాలి. చూడండి వ్యూ అయితే బాగుంది. అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ, వెళ్ళిపోదాం దగ్గరికి. టెంపుల్ అయితే ప్రెసెంట్ క్లోజ్డ్ అంట. వ్యూ పాయింట్ అయితే అది, అక్కడికి వెళ్ళిపోదాం. వావ్, ఫైనల్లీ రీచ్డ్. ఇదే క్లింకింగ్ బీచ్. ఇది మొత్తం బాలి అంటే ఇదే యాక్చువల్లీ. ఎక్కడ వచ్చాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తే ఒక డ్రాగన్ షేప్ అనమాట, డ్రాగన్ మౌత్ ఓపెన్ చేసినట్టుగా. చాలా చాలా ఫేమస్ బీచ్. అదిరిపోయింది కదా వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదు. చూస్తున్నారుగా, ఎక్సలెంట్ వ్యూ. క్లింకింగ్ బీచ్ అయితే చూసేసాం కదా. ఇప్పుడు మనం వెళ్ళేది బ్రోకెన్ బీచ్ అండ్ యాంజల్ బిలాబాంగ్ అని చెప్పేసి 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడికైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. చూడండి గైస్, మనం బ్రోకెన్ బీచ్కి అయితే వచ్చేసాం. ఫ్రంట్లో షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ముందు వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం, లేట్ చేయకూడదు, ఎందుకంటే మనకు ఉన్నది చాలా లిమిటెడ్ టైం కదా. ఫస్ట్ వ్యూ పాయింట్ చూసేసి రిటర్న్లో ఇన్ కేస్ అయినా నచ్చితే షాపింగ్ చూద్దాం. వ్యూ పాయింట్ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా మనకి ఫోటోషూట్ ఏరియా అనమాట. ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ. ఇలా అయితే వెళ్ళాలి. అది అక్కడ మెయిన్ పాయింట్. చలో యా
ఇక్కడైతే రాస్తే చూడండి, ఏంజల్స్ బెల్లబాంగ్ అండ్ బ్రోకెన్ బీచ్ రెండు ఒక చోటే అనమాట. 2 వ్యూ పాయింట్స్. ఇది ఏంజల్ బెల్లబాంగ్, మేబీ ఇంకొక వ్యూ పాయింట్ ఉన్నట్టుంది అటు సైడ్ రైట్ సైడ్, అది బ్రోకెన్ బీచ్ అనుకుంటా. సో ఇది ఏంజల్ బెల్లబాంగ్ అంట. ఇప్పుడు బ్రోకెన్ బీచ్కి అయితే వెళ్తున్నాం. అది ఏంజల్ బిలాంగ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలి బ్రోకెన్ బీచ్ వ్యూ పాయింట్కి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఈ హిల్ అయితే ఎక్కేయాలి వ్యూ పాయింట్ కోసం. ఈ హిల్ ఎక్కిన తర్వాత వెనకాతలు ఉంటుందంట వ్యూ పాయింట్. ఇదే బ్రోకెన్ బీచ్. ఇది స్టార్టింగ్ వ్యూ. అటు సైడ్ వెళ్ళాలి బ్యాక్ సైడ్కి కంప్లీట్ వ్యూ కోసం. బట్ ఇది చూడండి స్టార్టింగ్ వ్యూ. మన బోట్ రైడ్ కూడా ఉంది అక్కడ. ఓ ఓకే, లెట్స్ గో దేర్. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. చూడండి, వావ్, నెక్స్ట్ లెవెల్. కలర్ చూసారా, చాలా కంప్లీట్ స్కై బ్లూ కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్ వ్యూ. ఇక్కడ టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, ఓవర్ హీట్ ఉంది. నూసా పెనిడా అనే కాదు, మొత్తం బాలి కూడా అలాగే ఉంది. సో మ్యాక్సిమం అది సీజన్తో సంబంధం లేకుండా ఏ సీజన్ అయినా సరే ఇంచుమించు ఈ టైప్ ఆఫ్ వేడే ఉంటుందంట. సో ఖచ్చితంగా వచ్చేటప్పుడు మాత్రం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని రండి బాలికి వచ్చినప్పుడు. ఎస్పెషల్లీ నూసా పెనిడా వచ్చినప్పుడు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే టెంపరేచర్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. బీచెస్ వలన ఏంటో తెలియదు కానీ ఆ హ్యూమిడిటీ లెవెల్స్ అయితే మామూలుగా లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రాపర్ ప్రికాషన్స్, సన్ స్క్రీన్స్ అలాంటివి ఏమంటే తెచ్చుకోండి. అండ్ బెటర్ టు క్యారీ సమ్ వాటర్ బాటిల్స్ అండ్ సమ్ లిక్విడ్ ఐటమ్స్ యాజ్ వెల్. బ్రోకెన్ బీచ్ అండ్ ఏంజల్ బెల్లబాంగ్ చూసేసాం కదా. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు లంచ్ టైం అయింది. సో లంచ్ టైంలో ఏంటంటే నూసా పెనిడా ఐలాండ్ టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా, అందులోనే కాంప్లిమెంటరీ లంచ్ అయితే వస్తుంది. ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, లిమిటెడ్ క్వాంటిటీ ఉంటుంది. ఓన్లీ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే ఇస్తారు, లిమిటెడ్ రైస్ అండ్ చిన్న స్టార్టర్ లాంటిది అంతే. ఆ తర్వాత ఇప్పుడైతే మేము లాస్ట్ ప్లేస్ అయితే ఒకటి ఉంది, అది వచ్చేసి క్రిస్టల్ బీచ్. సో క్రిస్టల్ బీచ్ అయితే వెళ్తున్నాం. ఈ లోపల హెవీ రైన్, ఇక్కడ ప్లేసెస్ కోసం ఫుల్గా తడిచాము. అరౌండ్ ఒక 1 hour పడుతుందంట ఇక్కడ నుంచి క్రిస్టల్ బీచ్కి రీచ్ అవ్వడానికి. అక్కడ నుంచి మరి డైరెక్ట్గా ఇంకా ఫెరీకి వెళ్ళిపోవాలి. ఫెరీకి వెళ్ళడానికి అక్కడ నుంచి అరౌండ్ 30 minutes అంట. ఇప్పుడైతే టైం అరౌండ్ 1 o'clock అయింది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ బీచ్ అయితే చూసేసుకొని అక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఫెరీకి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే 4:30కి మనకి లాస్ట్ ఫెరీ అనమాట. ఇప్పటిదాకా ఫుల్ హీట్, బాగా వేడిగా ఉంది, హ్యూమిడిటీ లెవెల్స్ మాత్రం. బట్ ఆల్ ఓవర్ సడన్ గా ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయిపోయి ఫుల్ వర్షం. అసలు ఎన్విరాన్మెంట్ అయితే ఇక్కడ ఏమి ప్రిడిక్ట్ చేయలేం ఏ టైం ఎలా ఉంటుంది అనేది. బట్ స్టిల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ సమ్మర్ టైప్ ఆఫ్ సీజన్ ఉంటుంది, బట్ ఆల్ ఓవర్ చేంజ్ అయితే అయిపోయింది. క్రిస్టల్ బీచ్ అయితే వచ్చేసాం. బట్ ఇక్కడైతే రెయిన్ అయితే పడుతుంది ఫుల్గా. బట్ మా డ్రైవర్ అయితే ఎంతో మంచోడు, అంబ్రెల్లా కూడా ఇచ్చాడు పాపం వెళ్ళమని. సో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి. మీరు థాయిలాండ్ వెళ్తే ఫకీట్ అనే ప్లేస్ ఉంటుంది కదా, బీచ్ మధ్యలో హిల్స్ అని, ఆ టైప్లో ఉంది ఇక్కడ క్రిస్టల్ బే. చూడండి స్కై బ్లూ వాటర్ కంప్లీట్గా. బీచ్ మాత్రం సూపర్. మూవీస్లో అయితే చూస్తుంటాం కదా, ఆ టైప్ అయితే ఉన్నది బీచ్, చాలా బాగుంది.
మెల్లగలరా బాబు, ఏం లాంగ్వేజ్ అర్థం కాదు. రిటర్న్ జర్నీ అయితే ఇంత అడ్వెంచరస్ గా ఉంటుంది అనుకోలేదు బాబోయ్, మామూలుగా లేదు. కడుపులో అయితే మామూలుగా తిప్పట్లేదుగా. ఫైనల్లీ రీచ్డ్ టు హార్బర్. మొత్తం వర్షం ఫుల్గా, వేవ్స్ చూసారు కదా, నార్మల్గా వెళ్ళేది చాలా స్ట్రాంగ్ వేవ్స్ అనమాట. భయం వేసింది కూడా, బట్ ఓకే, ఆల్ గుడ్. వచ్చేసాం ఫైనల్లీ. ఇక్కడ నుండి మళ్ళీ మనకి హార్బర్లో ఫస్ట్ పొద్దున్న దింపిన డ్రైవర్ అయితే వెయిట్ చేస్తుంటాడు. మనం వెళ్ళి కార్ ఎక్కేసి అక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోవడమే, డన్ ఫర్ ద డే. సో ఇవన్నమాట వ్యూస్. చూసారు కదా ఈరోజు డే 3 ఇన్ బాలి. అదిరిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like this video, please like, share, comment and subscribe to Stay Tuned to Ganesh.